హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఇన్ఫినిక్స్ జీటీ సిరీస్ నుంచి మరొక గేమింగ్ కిల్లర్ మొబైల్ అయితే రాబోతుంది. ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రో. చాలామంది ఒక్క రోజులోనే మినిమం 4 to 5 అవర్స్ కంటిన్యూస్గా గేమ్ ఆడే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా అయితే సూట్ అవుతుంది. బట్ ఇన్ఫినిక్స్ జీటీ సిరీస్ అంటే మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్ గురించి. టోటలీ గేమింగ్ రిలేటెడ్ మొబైల్ కాబట్టి ఇందులో మేజర్గా గేమింగ్ ఫీచర్స్ బాగా డెవలప్ చేశారు. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఫీచర్ ఏమంటే ఇక్కడ ఈ మొబైల్ కూలింగ్ని ఎక్కువ హైలైట్ చేశారు అనమాట. ఇది మనకి వెరీ లార్జెస్ట్ వేపర్ కూలింగ్ చాంబర్తో పాటు ఇది లిక్విడ్ ఫ్లో హైపర్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. ఇది మనకి రియల్ టైంలో వెళ్ళిపోతుంది అనమాట. ప్రజెంట్ నేను గేమ్ ఆడుతున్నాను, హెవీగా ఆడుతున్నాను, ఎక్కువ మొబైల్ హీట్ అయిపోయింది అనుకో, అప్పుడు మనకి లిక్విడ్ ఫ్లో అనేది హెల్ప్ అవుతుంది. యాక్చువల్ మనకి లిక్విడ్ ఫ్లో వాళ్ళ అడ్వాంటేజ్ ఏమంటే కూలింగ్ అనేది ఫాస్ట్గా జనరేట్ అయ్యి మన హీట్ అయితే చాలా ఫాస్ట్గా రిమూవ్ చేస్తుంది. మనకి లిక్విడ్ ఫ్లో కూలింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒకసారి మీరు మొబైల్ని ఇలా తిప్పి చూసారనుకో మీరు షాక్ అయిపోతారు. అంటే ఎగ్జాంపుల్కి మనకి ఒక పైప్లో వాటర్ ఎలా పోతుంటాయో ఇక్కడ అదే సిచ్యువేషన్ అనమాట. ఇక్కడ మనకి ఈ మొబైల్లో పైప్ లాగా చిన్న చిన్న లైన్స్ అయితే ఉంటాయి. ఆ లైన్స్లో మనకి ఈ లిక్విడ్ ఫ్లో అయితే అవుతూ ఉంటుంది అనమాట. మేజర్ మనం ఇన్ఫినిక్స్ అంటేనే ఏమొస్తుంది మనకి గుర్తు, RGB ఎల్ఈడి లైటింగ్స్. అవి కూడా మనకి ఇందులో సపోర్ట్ చేస్తాయి. ఒకసారి మీరు ఈ మొబైల్ బ్యాక్ సైడ్ తిప్పి చూసారనుకో మీకు RGB ఎల్ఈడి లైటింగ్స్ అనేటివి తల మెరిసిపోతాయి అనమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్లో మనము RGB ఎల్ఈడి లైటింగ్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. సెపరేట్గా మనకి మొబైల్ బ్యాక్ సైడ్ మనకు ఒక మ్యాగ్నెట్ టైప్లో కూలింగ్ ఇంకోటి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది మనకి బాక్స్లో వస్తుందో లేదో సపరేట్ కొనుక్కోవాలని తెలియదు. ప్రజెంట్ నేను ఇలా పెట్టుకొని గేమ్ ఆడుతున్నా. మెయిన్ మనకి హీట్ ఎక్కడ ఎక్కువ క్రియేట్ అవుతుంది అంటే మొబైల్ బ్యాక్ ప్యానల్ సైడ్ హీట్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. కాబట్టి మనము ఈ మ్యాగ్నెటిక్ని మొబైల్ బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసామనుకో ఆ హీట్ని లాగేసి అది కూల్ అయితే ఇంక్రీజ్ చేయగలదు. మనకి ఇది టోటలీ గేమింగ్ మీద రాబోతుంది కాబట్టి ఫస్ట్ మనం గేమింగ్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఈ మొబైల్ టాప్లో జీటీ ట్రిగర్స్ ఉంటాయన్నమాట. ఈ జీటీ ట్రిగర్స్ మనకి గేమ్స్ ఆడేటప్పుడు చాలా బాగా తెలిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పబ్జీ ఆనేట్లయితే మీరు పబ్జీలో మనకి మేజర్గా ఏమేమి కంట్రోల్స్ ఉంటాయి, ఒకటి ఫైరింగ్ ఉంటుంది, ఇంకోటి స్కోప్ ఉంటుంది. అలా మనం ఇట్లా దీనికి సెట్ చేసుకోవచ్చు. ఒక పక్క వచ్చి ఫైరింగ్, ఒక పక్క వచ్చి స్కోప్ అనమాట. ఇలా మనము దీనైతే సెట్ చేసుకోవచ్చు రెండు విధాలుగా. గైస్ ఇది మనకి గేమింగ్ కూడా హెల్ప్ అవ్వదు అనమాట. ఇంకా మీరు షార్ట్ కట్స్లో కెమెరాని ఓపెన్ చేసుకోవాలన్నా, యాప్స్ ఓపెన్ చేసుకోవాలన్నా జస్ట్ మీరు ఒక క్లిక్ ఇచ్చారంటే ఈ ట్రిగర్ మీద మీకు యాప్ అయితే షార్ట్ కట్లో ఓపెన్ అవుతుంది. ఇది మనకి 144 FPS గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తుందని చెప్తున్నారు. మీకు గేమింగ్ సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఏ మ్యాజిక్ వాయిస్ ఓవర్ ఉంది. బీజిఎం ఆడేటప్పుడు మీరు ఇలా సైడ్కి డ్రాప్ చేశారనుకో మీకు అక్కడ కొన్ని ఫీచర్స్ అయితే ఇది ప్రజెంట్ చేస్తుంది. అక్కడ మీకు వాయిస్ చేంజర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మీ వాయిస్ రియాలిటీ కాకుండా డిఫరెంట్ వాయిస్లో మీకు అది వినిపిస్తుంది అనమాట. గాయస్ ఇందులో ఇంకా గేమింగ్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. నేను చెప్పలేదు ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 1.5K 144 Hz AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. మీకు డిస్ప్లే కూడా అయితే చాలా బాగుంది. గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. మంచి అడ్వాన్స్ ప్రొటెక్షన్ ఇది. ఇక్కడ 144 Hz రీఫ్రెష్ అంటుంది కాబట్టి మీకు స్క్రీన్ కూడా అయితే చాలా స్మూత్ ఉంటుంది. 330 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంది. టచ్ రెస్పాన్స్ కూడా అయితే చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. అలాగే ఇది 4500 nits వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. 4500 nits అంటే పర్లేదన్నమాట, చాలా ఇష్టం బ్రైట్నెస్. ఇది మనకి 10 బీట్ ప్యానల్ మీద రాబోతుంది అనమాట. అలాగే ఇందులో మనకి H.10+ సపోర్ట్ ఉంది, L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఈ యాప్స్లో కంటెంట్ అయితే చాలా బెటర్గా వాచ్ చేయొచ్చు. HD+ క్వాలిటీలో మనం వాచ్ చేయొచ్చు. అయితే మీకు ఈ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది అనమాట, ఎటువంటి కండిషన్ యూజ్ చేసినా కానీ. ప్రాసెస్ విషయానికి వద్దాం. ఇది మనకి MediaTek Dimensity 8400 అల్టిమేట్ ప్రాసెసర్ మీద రాబోతుంది. మంచి ప్రాసెసర్ అనమాట. మనకి ఈ ప్రాసెసర్ ఫ్లాగ్షిప్ లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే అవుట్పుట్ ఉంటుంది. ఇది మనకి 4nm బిల్డ్ టైమ్ ప్రాసెసర్ LPDDR5Xతో రాబోతుంది. ఇది FFS 4.1 మీద రాబోతుంది అనమాట. మనకి స్టోరేజ్ అండ్ మెమరీ టైప్ కూడా చాలా అడ్వాన్స్ అయితే ఉంది. ఇది ఆల్మోస్ట్ 2 మిలియన్ ప్లస్ అయితే యాంటిట్యూడ్ స్కోర్ అయితే కవర్ చేసింది. చాలా ఎస్ట్ స్కోర్ కదా ఇది. ఇక్కడ నెట్వర్క్ బూస్ట్ అని ఇంకో ఫీచర్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. ఇక్కడ మనకి షార్ట్కట్ దీన్ని N1 అని వీళ్ళు హైలైట్ చేస్తారనమాట. 360 degreesలో యాంటీని అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి 360 degrees నుంచి నెట్వర్క్ అయితే వస్తుంది అనమాట ఈ మొబైల్స్కి. మనకి ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. అలాగే XYS 16 రాబోతుంది అనమాట. కానీ మనకి 5 years వరకు అయితే వీళ్ళు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏ ఫ్లాష్ మెమో అని ఒక ఫీచర్ ఉంది. అంటే మనం ఏదైనా ఒక పిక్చర్ని ఫోటో తీసి మనము దీనికి ఇచ్చామనుకో ఆ ఫోటోకి సంబంధించిన ఒక సమ్మరీ అయితే ఇది మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తాను అనమాట. మీరు ఒకసారి ఇన్ఫినిక్స్లో థీమ్స్ చెక్ చేస్తారంటే మీకు చాలా బాగుంటాయి. అదే ఇక్కడ అనమాట. మనకి ఇక్కడ థీమ్స్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు మనకి నచ్చిన విధంగా. నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వద్దాం. ఇందులో కెమెరాస్ కూడా అయితే చాలా బాగున్నాయి. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. కెమెరా మోడలింగ్ కూడా అయితే చాలా బాగుంది. ప్రైమరీ కెమెరా 50 MP రాబోతుంది. ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మంచి ఫుటేజ్ తీసుకోవచ్చు. అలాగే మీరు ఈ కెమెరా యూజ్ చేసుకొని 4K 60 fps వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా 18 ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా అయితే 13 MP ఇచ్చారు. అలాగే మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps వీడియో అయితే తీసుకోవచ్చు. ఇక్కడ కెమెరా సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట.
ఏఐ ఎరేజర్ ఉంది. మీకు ఏఐ ఎరేజర్ గురించి తెలిసే ఉంటది. అలాగే ఏఐ షాడో రిమూవర్ ఉందనమాట. అంటే మీరు ఏదైనా ఒక ఫోటో తీసుకొని మీకు ఆ ఫోటోలో బ్యాక్ సైడ్ షాడో ఉందనుకో, అప్పుడు మీరు ఈ ఫీచర్ యూజ్ చేసుకున్నారనుకో మీకు ఆ ఫోటోలో ఉన్న షాడోని ఇది రిమూవ్ చేస్తది ఆటోమేటిక్‌గా. అలాగే ఏఐ రిఫ్లెక్షన్ రిమూవర్ కూడా ఉందనమాట. గైస్ ఇక నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికొద్దాం. ఇది మనకి 6500 ఎంహెచ్ బ్యాటరీతో రాబోతుంది. 6500 ఎంహెచ్ అంటే కొంచెం పెద్ద బ్యాటరీనే. ఈజీగా మీరు 2-3 డేస్ యూజ్ చేసుకోవచ్చు. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ 30 వాట్స్ వరకు అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. చాలా బెస్ట్ ఫీచర్ ఇది కూడా. గైస్ నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. నాకే చాలా కామెడీగా అనిపిస్తుంది. యాక్చువల్‌గా డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఫస్ట్‌లో చెప్పాలి. బట్ మనకి ఇది గేమింగ్ సెగ్మెంటెడ్ మొబైల్ కాబట్టి నేను ఫస్ట్ గేమింగ్ ఫీచర్స్ మాట్లాడాను. బట్ ఇప్పుడు చెప్తున్నాను డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ ఫినిష్ ఉండొచ్చు. సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. ఇదైతే కన్ఫర్మ్. ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఓన్లీ పబ్‌జీకి అంటున్నారు. బట్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. గైస్ ఇంకా మనం ఫైనల్‌గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే కవర్ చేసామన్నమాట. అంటే మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసింటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.